హరే కృష్ణ. ఈరోజు మనం గూడూరు ఇస్కాన్లో ఉన్నాం. మనతో పాటు గోపాల్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు, మనం జగన్నాథ రథయాత్రలు పూరిలో ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, అలా మన సూళ్ళూరుపేట, మన గూడూరు, నెల్లూరులో ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి ప్రభు? సో పూరిలో అయితే దాని టైం చెప్పలేము. ఇది అనాది కాలం నుంచి అని చెప్తారు. సత్యగో నుంచి ఈ రథయాత్ర జరుగుతూ ఉన్నాయి. అయితే పూరిలో రథయాత్ర జరుగుతుంది అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు ఇక్కడ. అంటే జగన్నాథ్ అన్న పేరు కూడా చాలా తక్కువ మంది వినుంటారు. అయితే శ్రీల ప్రభుపాద వారు వచ్చిన తర్వాత మాత్రమే రథయాత్రలు పూరి నుంచి బయటకు వెళ్ళడంతో చాలామందికి అసలు పూరి ఒకటి ఉందని అక్కడ జన రథయాత్ర జరుగుతాయనే విషయం తెలిసింది. అండ్ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు డాక్టర్ సుఖదేవ్ గోస్వామి గారు. సో ఆయన ఇక్కడ నెల్లూరు మందిరానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎలాగైనా సరే మన రథయాత్రలు జరపాలనే దృఢ సంకల్పంతో సో మొదటగా నెల్లూరులో స్టార్ట్ అయింది 2012లో. సో ఆ తర్వాత 2013లో గూడూరులో స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఒక 4 సంవత్సరాల తర్వాత కావల్లో స్టార్ట్ అయింది. సో ఆ తర్వాత సూళ్ళూరుపేటలో స్టార్ట్ అయింది అన్నమాట. ఈ విధంగా చేసుకుంటూ వచ్చాం. గూడూరులో మాత్రం 2013 నుంచి ఇప్పుడు 2026 దాకా 12వ రథయాత్ర. మధ్యలో కరోనా ఒక 2-3 ఇయర్స్ ఉండడం వల్ల సో ఎక్కడ ప్రపంచం అంతా ఏం జరగలేదు. సో అందువల్ల గూడూరులో ఈసారి 12వసారి చేస్తున్నాం. అట్లా ఆల్మోస్ట్ లైక్ మందిరం లాగా, అంటే ప్రచారం స్టార్ట్ అయ్యి ఇక్కడ 2012 స్టార్ట్ అయింది. బట్ రథయాత్రలు మాత్రం ఇప్పుడు 12వసారి చేసాము. చాలా చక్కగా చెప్పారు ప్రభు. ఇంకా రథయాత్రలో పాల్గొనాల్సిన వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలా? మామూలుగా డైరెక్ట్గా ఏదైనా డొనేషన్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరినైనా కాంటాక్ట్ అవ్వాలా, లేకుంటే నెల్లూరు ఇస్కాన్కి వస్తే సరిపోతుందా ప్రభు? యాక్చువల్గా మనం రథయాత్రకి డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు జనరల్గా మనం కొన్ని ప్యాంప్లెట్స్ ఇచ్చుకుంటూ వస్తాము. సో దాంట్లో ఎవరు ఎక్కడ చేస్తారో అక్కడ వాళ్ళ ఫోన్ నంబర్స్ అవన్నీ ఉంటాయి. లేదు అంటే కామన్గా నెల్లూరు సంబంధించినటువంటి ఒక క్యూఆర్ కోడ్ ఉంటుందన్నమాట. సో దాన్ని కానీ మనం కానీ స్కాన్ చేసుకోగలిగితే సో ఎవరైనా సరే రథయాత్రలో వాళ్ళకి కావాల్సిన విరాళాలు వాళ్ళు ఇవ్వచ్చు అన్నమాట. కొంతమంది డబ్బుల రూపంలో ఇవ్వచ్చు, కొంతమంది వచ్చి వాళ్ళ వస్తువు రూపంలో ఇవ్వచ్చు, కొంతమంది మేము కొంచెం సమయం ఇవ్వగలుగుతాము ప్రచారంలోకి వచ్చి అని వాలంటీర్స్గా వాళ్ళు రావచ్చు. సో వాళ్ళు ఎట్లా వచ్చినా సరే సో మనం వాళ్ళని ఈ కార్యక్రమంలో భాగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకనంటే భగవంతుడి యొక్క సేవలో లేదా భగవంతుడి యొక్క కార్యక్రమం పాల్గొనడం అనేది జీవుడికి చాలా ఇంపార్టెంట్. కృష్ణుడు అంటాడు అనమాట భగవద్గీతలో, నువ్వు ఏ దానం చేసినా, నువ్వు ఏ తపస్సు చేసినా, నువ్వు ఏ ధ్యానం చేసినా, నువ్వు ఏం చేసినా సరే నాకు అర్పణంగా చేయమంటాడు కృష్ణుడు. 9వ అధ్యాయం 27వ శ్లోకం భగవద్గీతలో. మరి అలా చేస్తే ఏం జరుగుతుందంటే నువ్వు శుభ అశుభ ఫలాల నుంచి నువ్వు బయటకు వస్తావు. అంటే నువ్వు కర్మబంధం నుంచి నువ్వు బయటికి రాగలవు. అంటే కృష్ణుడికి చేసే ఏ రూపంలో చేసినా సరే అది కృష్ణుడికి చేయడం వల్ల మనం కర్మబంధం నుంచి మనం బయటికి రాగలుగుతాం అనమాట. కృష్ణుడు అంటే మరి ఏం చేయాలి, నేను ఎలా చేయాలి, మన దగ్గర అంత డబ్బులు లేదు కదా, నాకు అంత తెలివితేటలు లేవు కదా, మరి లేకపోతే నాకు అంత బలం లేదు కదా అని అనుకోవచ్చు. కానీ కృష్ణుడు ఏమంటాడు అంటే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి. 9వ అధ్యాయం 26వ శ్లోకం కృష్ణుడు అంటాడు, నీ దగ్గర నుంచి నేనేమి కోట్లు ఏమీ ఆశించట్లేదు, నేనేమి లక్షలు నేనేం ఆశించట్లేదు. నువ్వు నాకు ఒక పువ్వు పెట్టినా సరే, లేదా ఒక పండు పెట్టు, లేదా ఒక నీళ్ళైనా నాకు పెట్టు, లేదంటే నాకు ఒక ఆకు ఏదైనా, అంటే తులసి ఆకు, ఓకే, ఏదైనా పెట్టు, కాకపోతే పెట్టేది ఏదైనా అంటే ప్రేమగా పెట్టు, అది నేను స్వీకరిస్తానంటున్నాడు. సో భగవంతుడు యాక్చువల్ చెప్పాలంటే ఆయనకి తెలుసు ఇక్కడ మనం ఆయనకి క్వాలిటీగా ఏది చేయలేము. మనకు ఉద్దేశం ఉండొచ్చు, కానీ ఇక్కడ వస్తువులు అంత క్వాలిటీగా లేవు. కాబట్టి ఆయనకు కావాల్సింది ఏంటంటే నేను పెట్టేటప్పుడు ఇష్టంతోనే పెడుతున్నాను మన మనసులో. అంటే నేను భారంగా ఇస్తున్నానా, తిట్టుకుంటే ఇంకా తప్పుదలైన భావంతో అట్లాంటివి మన కోట్లు ఇచ్చినా కూడా వేస్ట్. కానీ నా దగ్గర రూపాయే ఉంది, కానీ అది భగవంతుని సంతోషం కోసం నేను ఇస్తున్నాను అని ఆ యొక్క భావన ఉంటే చాలు. ఆ ఒక్క రూపాయి కాదు ఆయన చూసేది, 10 కోట్లు కాదు చూసేది, ఏ భావంతో ఇస్తున్నావు. సో అది మార్చుకోవడానికే భగవంతుడు మనకి అవకాశం ఇస్తున్నారు. ఓకేనా, మొదట్లో ప్రతి ఒక్కరు ఆశిస్తారు ఏదో ఒకటి, నేను ఇది ఇస్తున్నానంటే నాకు ఇది కావాలి అని. కానీ కాలక్రమంలో అది ఇస్తూ ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది నేను ఇచ్చేది ఏంది, అది భగవంతుడు నాకు ఇస్తే నేను ఆయనకే ఇచ్చేస్తున్నాను.
కాబట్టి మొదట్లో ఇవ్వడం కొద్ది కష్టమైనా ఏదో ఒక రకంగా మనం ఇస్తే తర్వాత మనకి ఓకే, నేను ఆయన ఇచ్చింది ఆయనకి ఇచ్చేటప్పుడు నాలో గొప్పతనం ఏముంది అని ఆ భావన కలుగుతుంది. ఆ తర్వాత నేను నా భావన కోసం నేను చేసుకుంటున్నాను, నేను ఇంకెవరికో చేసుకోవట్లేదని తర్వాత ఆ ప్రేమ భావన కలుగుతుంది. సో మొదట్లో ఎక్కడో మనం స్టార్ట్ చేసామనుకోండి, అది నా శ్రమ నేను ఇవ్వగలుగుతాను, నా తెలివితేటలు ఇవ్వగలుగుతాను భగవంతుడి కోసం, లేదా నేను డబ్బులు ఇవ్వగలుగుతాను, వస్తువులు ఇవ్వగలను, ఏదో ఒక విధంగా స్టార్ట్ చేసామనుకోండి, తర్వాత ఆయన పట్ల మన ప్రేమ ఆటోమేటిక్గా తర్వాత ప్రారంభం అవుతుంది. సో మొదట్లో చేయడం అనేది ఇంపార్టెంట్, ఆ తర్వాత మన మనసు మారడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో కాబట్టి ఈ లోపల ఉన్న ఈ మనసులో ఈర్ష్య, ద్వేషం, స్వార్థాలు ఉన్నంత వరకు మనం ప్రపంచాన్ని మనం ఎప్పుడు కూడా ఎలా చూస్తామంటే ఒక నెగిటివ్ కోణం నుంచి చూస్తుంటాం మనం. కానీ అదే మనసులో కానీ ప్రేమ, నిస్వార్థము, అనురాగం ఉందనుకోండి, ఇదే ప్రపంచాన్ని మనం వైకుంఠంలా చూడగలుగుతాం. చూసే అంటే అదంతా ఎట్లా ఉంది, మనం చూసే లెన్స్, మనసు అనే లెన్స్లో మురికి ఉందనుకోండి, ప్రపంచం మన మురికిలా కనబడుతుంది. అదే మురికిని మనం క్లీన్ చేసామనుకోండి, మనకి క్లిస్టర్ క్లియర్గా కనబడుతుంది. సో కాబట్టి మనం ఎప్పుడైతే మనం దానం చేస్తామో, సేవ చేస్తామో, భగవంతుడి యొక్క కార్యక్రమంలో ఏదో ఒక రకంగా మనకు పాల్గొంటామో, మన మనసుని మనం శుద్ధి చేసుకుంటాం అన్నమాట. ఈ ఈ అలిషడ్ వర్గాల నుంచి మనం బయటపడ్డాము అంటే మనకు ప్రపంచమే వైకుంఠంలా కనబడుతుంది అన్నమాట. సో అందువల్ల మీరు ఏ రూపంలో మీరు చేసినా మేము కాదు, ఇది కుదరదు, ఇది అవ్వదు, ఇలా చేయడానికి లేదు అని ఎప్పుడు అనము. ఎందుకంటే ఆ జీవుడు అనాది కాలం నుంచి ఎన్నెన్నో జన్మలుగా తను ఎన్నో బాధలు అనుభవిస్తూ తను మళ్ళీ ఈ ప్రపంచంలోకి వస్తూ ఉన్నాడు. సో తనకు ఒక అవకాశం అన్నమాట ఈ సేవల్లో పాల్గొనడం. అఫ్కోర్స్ మనం ఫోర్స్ చేయము. సో మీకు ఇష్టమైతేనే చేయండి అంటాం. ఎందుకంటే కృష్ణుడు కూడా ఇష్టంతో చేసేది కృష్ణుడు స్వీకరిస్తాడు. మనం బలవంతం చేస్తే కృష్ణుడు ఏది స్వీకరించాడు. సో అందువల్ల స్వచ్ఛందంగా ఇక్కడ చాలామంది గొప్ప మనసున్న వాళ్ళు ఉన్నారు. సో దాతృత భావం ఉంది, అందుకే రథయాత్రలు మేము చేయగలుగుతున్నాము. లేకపోతే ఇది ఒక ఊరు చేసే ఒక కార్యక్రమం మన చిన్న వాళ్ళు చేయలేము, కానీ మన ప్రయత్నం అయితే చేస్తాం. అందుకే మనం చుట్టుపక్కల 40-50 గ్రామాలకి వెళ్ళి ప్రతిరోజు ఉదయం సాయంత్రం వెళ్ళి ఇంటింటికి మనం ప్రచారం చేస్తాం. ముఖ్య ఉద్దేశం వాళ్ళని ఆహ్వానించడం, తప్పకుండా మీరు రథం లాగండి అని. రెండవ ఉద్దేశం ఏంటంటే మీ దగ్గర ఏదైనా ఉంటే మీరు ఒకవేళ చేయదలుచుకుంటే మీరు చేయొచ్చు అనే భావన వాళ్ళకి చెప్తాము, ఆ భావంతో చెప్తాం. సో ఇచ్చేవాళ్ళు ₹1 ఇస్తారు, ₹5, ₹10, ₹500 వాళ్ళు ఇస్తారు. లేదా మేము బియ్యం ఇస్తాము స్వామి, మేము కాంటి నూనె ఇస్తాము, లేదా మేము కూరగాయలు ఇస్తామని వాళ్ళు ఉంటారు, లేదా మేము టైం ఇస్తామని ఉంటారు. ఏదో ఒక విధంగా తనకి కృష్ణుడితో తనకి అనుసంధానం ఏర్పరచాలి, అప్పుడే జీవుడు మారుతాడు. సో అందువల్ల మీరు అడిగినటువంటి చాలా మంచి ప్రశ్న వేశారు అది. సో ఎలా పాల్గొనాలంటే వాళ్ళు ఏ విధంగానే పాల్గొనవచ్చు, కానీ పాల్గొనడం ముఖ్యం అన్నమాట. ఏదో లేదు మేము ఏం చేయలేం, సరే రథయాత్రకు రండి, చక్కగా వచ్చి రథాన్ని లాగండి, సో భగవంతుని దర్శించుకోండి, రథంతో పాటు నడవండి, రథంతో పాటు కీర్తన చేయండి, లేదా రథంతో పాటు మీరు నాట్యం చేయండి, ప్రసాదం స్వీకరించండి. మీరు ఎలా చేసినా సరే భగవంతుడు చాలా సంతోషపడతాడు అన్నమాట. కాబట్టి సేవ చేయలేకపోయినా కూడా ఏమి ఇబ్బంది లేదు, ఆ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ముఖ్యం అన్నమాట. అభిప్రాయం. చాలా చక్కగా చెప్పారు గోపాల్ ప్రభు గారు. అలా మాట్లాడుతూ ఉంటే టైం కూడా తెలియకుండా వెళ్ళిపోయింది. సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి. ఇస్కాన్ గురించి అలాగే జగన్నాథ రథయాత్ర గురించి కూడా తెలుసుకుంటారు. సో బుచ్చిలో అయితే ఆగస్టు 8వ తేదీన రథయాత్రలో కూడా మళ్ళీ మనం కలుసుకుందాం. ఈ లోపల ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి చాలా చక్కగా చెప్పారు ప్రభు. సో మీతో మాట్లాడడం, మీరు మాకు టైం కేటాయించడం కూడా చాలా చక్కగా అనిపించింది. సో మీరు మాట్లాడడం చాలా విషయాలు నేను కూడా తెలుసుకున్నాను ఈ వీడియో ద్వారా. మీతో మాట్లాడుతూ ఉంటే మన రథయాత్ర ముఖ్య ఉద్దేశం గురించి కానీ ఇస్కాన్ గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ. హరే కృష్ణ, థ్యాంక్ యూ. మా రాజశేఖరన్ సారు ఎప్పుడు కూడా ఆయన నిన్న రథయాత్రలో బిజీగా ఉన్నారు, ఈరోజు ప్రసాదాలు చేయడంలో బిజీగా ఉన్నారు. ఎప్పుడు భక్తిలోనే ఉంటారు సార్. చెప్పండి మీరు. హరే కృష్ణ. భగవంతుడికి మనం ఏంటంటే ప్రసాదం పెట్టడం చాలా ఇంపార్టెంట్. ప్రసాదం అంటే ఏంటంటే ప్రభు సాక్షాత్ దర్శనం, అంటే ప్రసాదం తినడం సాక్షాత్ భగవంతుడి యొక్క మనకు కృపతో సమానము. అందువల్ల మనం ఏంటంటే ప్రసాదం కూడా చాలా జాగ్రత్తగా చేసుకొని దేవుడికి నివేదించి
తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ కార్యం భక్తిలో. ప్రతి పనిలో భగవంతుడికి సంబంధించిన ప్రతి పనిలో పాల్గొనడం కూడా భగవంతుడితో ఉన్నట్టే అంటారా? అంతే. భక్తి అంటే ఏంటంటే భగవంతుని పట్ల చేసే ప్రతి ఒక్క కార్యాన్ని భక్తి అంటారు అన్నమాట. భక్తి అంటే వేరే అనుకుంటారు చాలామంది, కానీ భగవంతుడి పట్ల చేసే ప్రతి కార్యం అది ఏదో భగవంతుడి కోసం పూలు కొట్టడం అయితేమి, ఎవరైతే పోయి కొద్దిగా వాటర్ తెమ్మంటారు తీసుకురావడం అయితేమి, సేవ చేయడం అయితే, చిమ్మడం అయితేమి, గుడిలో చిమ్మడం అయితేమి, బూజు దులపడం అయితే, ప్రతిదీ భగవంతుడికి సంబంధించిన ప్రతి కార్యం భక్తే. భక్తి అంటే మీనింగ్ ఏంటంటే భక్తియుత సేవ. భక్తి అని నిర్వచనం సపరేట్గా ఉండదు, భక్తియుత సేవనే భక్తి అంటారు. సో చాలా అద్భుతంగా చెప్పారు మా రాజశేఖరం సారు. నాకు తెలిసి సార్ మీరు 8 సంవత్సరాలు మించి ఉన్నారు. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? 2006 అంటే 20 ఆల్మోస్ట్ 20 ఇయర్స్. సిల్వర్ జూబ్లీ కూడా కృష్ణుడు భక్తిగా ఉన్నారు. సార్ ఇంకేంటి, నిన్న రథయాత్ర గురించి ఒక మాటలో, మీరు బాగా బిజీగా ఉన్నా కూడా మాకు ఒక్క నిమిషంలో, మాకు నిన్న రథయాత్రలో బిజీగా ఉండడం వల్ల సార్తో ఏం తీసుకోలేదు, మాట్లాడించలేదు. బుచ్చికి వస్తున్నారా మీరు? ఆగస్టు 8వ తేదీ బుచ్చిలో రాజశేఖరన్ సార్తో కలుద్దాం. అలాగే ఒక్క నిమిషంలో మీరు ఏదైనా చెప్పాలంటే నిన్న రథయాత్ర గురించి. రథయాత్ర ఏంటంటే చాలామంది కూడా ఏంటంటే భగవంతుడు ఎంత కరుణామయుడు అంటే, మనం గుడికి వెళ్ళేసి దేవుని దర్శనం చేసుకొని దేవుడి కృప తీసుకుంటాము. కానీ భగవంతుడు ఏం చేస్తాడంటే ఒక్కోసారి భగవంతుడే వచ్చి మనకు ఆయనే స్వయంగా వచ్చి ఎవరైతే గుడికి వెళ్ళరో వాళ్ళ కోసం ఆ భగవంతుడే స్వయంగా ఈ వీధి వచ్చి వాళ్ళకి ఆయన భగవంతుడి యొక్క దర్శనాన్ని ఇచ్చి వాళ్ళకు కూడా మనకు గోలోక ప్రాప్తి కలిగిస్తాడు అన్నమాట, ముక్తి కలిగిస్తారు. అంటే భగవంతుడు అంత కరుణామయుడు అన్నమాట. మనకు భగవద్గీత గారు చెప్తారు, మనకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే భగవంతుడిని మించిన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఉండరు. ఆయన ప్రతిరోజు ప్రతి క్షణం మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ఎప్పుడెప్పుడు వస్తాడో మన దగ్గర. కానీ మనం ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలో పడి బిజీ లైఫ్ అని బిజీగా ఉంటాము. కానీ మనం కొద్దిగా టైం ఇచ్చి కొద్దిగా ఆధ్యాత్మికంగా మనం కొద్దిగా ఎదగడానికి ట్రై చేయాలి. ఇప్పుడు చాలా బాగా చెప్పారు. మన కోసమే రథయాత్ర అంటే జగన్నాథ రథయాత్ర అనేది మన దేవుడు మన గురించి మన కోసం మన దగ్గరికి రావడమే భగవంతుడు వస్తున్నాడు మన దగ్గరికి, అదే స్పెషల్. చాలా బాగా చెప్పారు సార్. సో మళ్ళీ మనం కలుసుకుందాం బుచ్చిలో. అలాగే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. గూడూరుకి వచ్చాను. గూడూరుకి వచ్చాక మహేష్ అన్నతో చాలా రోజులైంది మాట్లాడని చెప్పి, సరే మహేష్ అన్నకు ఫోన్ చేశా. వెంటనే రాజశేఖరన్ సార్ ఉన్నారని చెప్పాడు. సో రాజశేఖరన్ సార్ ద్వారా మళ్ళీ గోపాల్ ప్రభు కానీ అందరూ పరిచయం అయ్యారనమాట. సో ఈ జగన్నాథ రథయాత్రలో నాకు వీళ్ళందరూ పరిచయం కావడానికి మహేష్ అన్న. సో మహేష్ అన్న ద్వారా ఒక్కొక్కరు పరిచయం అయ్యారు. సో మహేష్ అన్న జరుగుతుంది జగన్నాథ రథయాత్ర గూడూరులో? చాలా బాగా జరిగింది. నిన్న జరిగిన రథయాత్రకి బాగా సక్సెస్ఫుల్గా జరిగింది. సో మహేష్ అన్నకు ఫోన్ చేయడం వల్ల మనకి ఈ వీడియో ఇంత బాగా వచ్చింది. ఒకవేళ మహేష్ అన్నకు ఫోన్ చేయకుంటే రథయాత్ర వరకు తీసుకొని వెళ్ళిపోవాల్సి వచ్చేది. సో మహేష్ అన్న రాజశేఖరన్ సార్ నేమ్ చెప్పడంతో సో ఈ వీడియో ఇంకా బాగా వచ్చింది అనుకుంటున్నాను. సో దీని అంతటి కారణం మహేష్ అన్న. హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే. ఎవరో కూడా నాకు తెలియదు. ఏం పేరు నీ పేరు? నీ పేరు? సో అభిషేక్ విషయాలు అయితే ఇప్పుడు మీరు చూశారు కదా ఈ వీడియోని వీళ్ళిద్దరే తీసింది. ఇక్కడ పరిచయం అయ్యారు, నా కోసం వచ్చి వీడియో తీశారు. థ్యాంక్ యూ విశాల్. థ్యాంక్స్ అభిషేక్. సో అది గైస్ వీడియో.